నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అడుగులు. వచ్చే ఏడాది 15% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉభయ సభల ప్రసంగంలో గవర్నర్ వెల్లడి. కాపులు మైనార్టీల రిజర్వేషన్లకు ఏపీ సర్కారు కట్టుబడి ఉందన్న గవర్నర్. నెలవారీగా ఉపకార వేతనాలు ఇచ్చే విధానం తీసుకురానున్నట్లు ప్రకటన. హైదరాబాద్లో ఒకే చోట తెలంగాణ సీఎం అధికారిక నివాసం, సిబ్బంది కార్యాలయాలు. 30 కోట్ల వ్యయంతో నిర్మించే భవనానికి కేసీఆర్ శంకుస్థాపన. సాగునీటి ప్రాజెక్టులకు ఏకగవాక్ష విధానంలో అనుమతులివ్వాలన్న హరీష్. సకాలంలో పూర్తి చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్రానికి సూచన. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన తెలంగాణ ఈసీ. అచ్చంపేట నగర పంచాయతీకి ఓటింగ్. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం. ప్రేమించలేదని యువతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన దుండగుడు. మృత్యువుతో పోరాడి ఓడిన బాధితురాలు. చట్టసభలో మహిళలకు తగినంత ప్రాధాన్యం లేదని రాష్ట్రపతి ఆవేదన. 33% రిజర్వేషన్ కల్పించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలపాలని ఆకాంక్ష. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు ఉంచిన విశ్వాసం, నమ్మకం నిలబెట్టుకునేలా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ నరసింహన్ ప్రకటించారు. విభజన చట్టం సహా పార్లమెంటులో ఇచ్చిన హామీల అమలు కోసం కేంద్రం నుంచి ఇంకా సహకారం అందాల్సి ఉందని గుర్తు చేసిన ఆయన, ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం సహా ప్రాధాన్య క్రమంలో నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నట్లు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన తర్వాత వివరించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభ సూచకంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నరసింహన్ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విభజన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోందని పేర్కొన్నారు. ఆర్థిక లోటు భర్తీ చేసేందుకు కేంద్రం నుంచి అందాల్సిన సాయం వివరాలు ప్రస్తావించారు. The resource gap for the 2014-15 fiscal year is estimated at Rs 16,079 crores by AG, while the state was granted an ad hoc grant of 2,303 crores till date from the Government of India, leaving a huge pendency of Rs 13,776 crores. The tax incentives for industrial development in the state, the financial grants for development of the new capital, the promise of a new railway zone, financing Polavaram as a national project, the assurance of conferring special category status to the state, etc., which are incorporated in the AP Reorganization Act and assured in the Parliament, are yet to be fulfilled. హుద్హుద్ తుపాను నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వరద విలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో కరువు నెలకొన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ వృద్ధిపథంలో పయనిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. తొలిసారిగా రాష్ట్ర తలసరి ఆదాయం 1,07,000కు చేరిందని వివరించారు. With relentless hard work and dedication, the state could successfully achieve double-digit growth in the financial year 2015-16. As per the advanced estimates of 2015-16, the DSP at constant 2011-2012 market prices registered a growth of 10.99% as against the corresponding national growth of 7.6%. To spur industrial growth, the best policy instruments and the fiscal incentives have been offered to make the industries based in Andhra Pradesh globally competitive. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. My government is committed to complete Totapalli, Polavaram right main canal, Galeru Nagari and Handri Niva by June 2016, Vamsadhara phase 2, Polavaram left main canal and Velugonda project by June 2017 and Polavaram 1 phase works by June 2018. రైతుల భాగస్వామ్యంతో చేపట్టిన రాజధాని అమరావతి ప్రపంచ శ్రేణి రాజధానిగా ఉండబోతోందని గవర్నర్ పేర్కొన్నారు. The selection of best architectural firms and preparation of architecture plan is under process. Several renowned companies from within and outside the country are evincing interest to start their ventures in the new capital. My government is confident of building a world-class capital which would play the role of an economic powerhouse to lead the entire state into prosperity. ఆకర్షణీయ నగరాలుగా విశాఖ, కాకినాడలు ఎంపికయ్యాయని గుర్తు చేసిన గవర్నర్ వచ్చే ఏడాది తిరుపతి ఎంపికవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కర్నూలును ఆకర్షణీయ నగరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి చంద్రబాబు సర్కారు కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. బీసీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తుందన్న ఆయన అర్హులైన ప్రజలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని, ఉచితంగా ఇసుక అందిస్తామని వివరించారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం వచ్చే ఏడాది 500 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన గవర్నర్ 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. రైతుల రుణభారం తగ్గించేందుకు 24,000 కోట్లకు పైగా రుణ విమోచన పథకం అమలు చేస్తున్నట్లు గుర్తు చేసిన ఆయన డ్వాక్రా మహిళలకు 8,400 కోట్లను పెట్టుబడి మూలధనంగా మంజూరు చేసినట్టు వివరించారు. అర్హులైన అందరికీ ఇల్లు నిర్మించనున్నట్లు వెల్లడించిన గవర్నర్ ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. My government is committed to provide housing for all by 2022. 2 lakh houses under the NTR housing scheme in rural areas and another 2 lakh houses under the housing for all in urban areas have been sanctioned. My government has enhanced the unit cost of rural housing from rupees 70,000 for general category and rupees 1 lakh to SCs to uniformly 2.75 lakhs, thus ensuring that sufficient amount is available to the beneficiary to complete the house. My government aims to provide safe, portable drinking water to every panchayat, every municipality and every household in the coming years by sanctioning new schemes and restoring all different schemes. ప్రభుత్వం అందించే రాయితీలు పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు వివరించిన గవర్నర్ వెనుకబడిన వర్గాల ఉప ప్రణాళికను సమర్థంగా అమలు చేయనున్నట్లు వివరించారు. The government will soon be migrating to the system of monthly payment of scholarship instead of annual payments. Biometrics are being introduced in welfare hostels to monitor the attendance and thereby improve the accountability. To ensure better facilities for SC, ST, BC, minority students, the government has adopted a policy of upgrading all hostels into residential schools. In the coming months, my government will further strengthen the sub-plan and use the money to eradicate poverty and ensure better living standards to the vulnerable sections. రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన గవర్నర్ రజకులను ఎస్సీలో, వాల్మీకులను ఎస్టీలో చేర్చాలని కేంద్రానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. My government is committed to provide reservation to the Kapu, Balija, Ontari, Telaga communities without hurting the interests of the BCs. Justice Manjunath Commission appointed for this purpose is expected to submit its report within 8 months. For the first time in history, a Kapu corporation has been set up to support income generating facilities for poor families among the Kapu, Balija, Ontari and Telaga communities. Similarly, Brahmin Corporation has been formed to help the poor among the Brahmin community. My government is committed to the cause of Muslim reservation and the best legal luminaries are being engaged to defend the case in the apex court. అవినీతిని అన్ని స్థాయిల్లో నిర్మూలించేలా అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వోద్యోగుల ఆస్తిని జప్తు చేసేందుకు కఠిన నిబంధనలతో ప్రత్యేక బిల్లును ఆమోదించినట్లు గవర్నర్ తెలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు ప్లకార్డులు ప్రదర్శించిన ప్రతిపక్ష సభ్యులు అవినీతి నిర్మూలన, రాజధాని అంశాలు ప్రస్తావించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30 వరకు నిర్వహించేందుకు బీఏసీ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరింది. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై అన్ని పక్షాలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం శుభపరిణామమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో 17 అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించగా ప్రతిపక్షం తరపున హాజరైన వైకాపా సభ్యులు జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి 25 అంశాలు చర్చించాలని కోరారు. ముఖ్యమైన అంశాలపై 344 నిబంధన కింద చర్చిస్తామన్న కాల్వ మహిళా దినోత్సవం రోజు మహిళలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ప్రతిపక్షం ఏ అంశాన్ని ప్రస్తావించినా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ సమావేశాల్ని ఈ నెల 30వ తేదీ దాకా నిర్వహించాలని, ప్రశ్నోత్తరాల సమయం సాఫీగా సజావుగా జరిపించడానికి అన్ని పక్షాల వాళ్ళు ఏకగ్రీవంగా ముందుకు రావడం చాలా శుభపరిణామం. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు వైకాపా శాసనసభ్యులు నిరసన ప్రదర్శనగా శాసనసభకు చేరుకున్నారు. ప్రకాశం పంతుల విగ్రహం నుంచి శాసనసభ వరకు నల్ల కండువాలు వేసుకుని ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఆ డబ్బుతో వైకాపా శాసనసభ్యులను కొనుగోలు చేస్తున్నారని వైకాపా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. సొమ్ముతో డెమోక్రసీని కూని చేస్తూ నిరంకుశ వైఖరితో చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఆశలు చూపించి సిగ్గుగా తాను చేసిన కార్యక్రమానికి
ఫలాను చోట రాజధాని పెట్టబోతున్నాను అని తాను బినామీలు ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారం భూములు కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ పెట్టి రైతులను తాను మోసం చేసిన విధానానికి నిరసనగా వీఆర్ టేకింగ్ దిస్ ప్రొటెస్ట్ మార్చ్. పార్టీ వీడిన 8 మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా ప్రకటించాలని వైకాపా నేతలు ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. అనైతిక విధానాలకు పాల్పడిన ఈ 8 మందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని వైకాపా నేతలకు సభాపతి హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో ఫిరాయింపులు జరగకుండా పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పనిసరన్న వైకాపా నేతలు తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని, తర్వాత సభాపతిపై పెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని కోడెలతో సమావేశం తర్వాత చెప్పారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 10న గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ నెల 14న తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెడతారు. మొత్తం 16 పని దినాలతో ఈ నెలాఖరు వరకు తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి నూతన అధికారిక నివాసం కార్యాలయ భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. బేగంపేటలోని ప్రస్తుత క్యాంపు కార్యాలయం, అధికారిక నివాసానికి ఎదురుగా గతంలో ఐఏఎస్ అధికారుల సంఘ భవనం ఉన్న స్థలంలో ఈ నూతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించగా ముఖ్యమంత్రి ఇవాళ శంకుస్థాపన చేశారు. 30 కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. అధికారిక నివాసం, కార్యాలయంతో పాటు మల్టీపర్పస్ హాల్ నిర్మిస్తారు. 300 మందికి పైగా సామర్థ్యంతో హాల్ను నిర్మించడం సహా ఆడిటోరియం, మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, కార్యదర్శులు కూడా అక్కడే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. 300 వాహనాల వరకు నిలిపి ఉంచేలా పార్కింగ్, విద్యుత్ పొదుపును దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక అల్ట్రా మోడ్రన్ రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు. 2020 నాటికి దేశంలో 80 లక్షల హెక్టార్లకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వెల్లడించారు. ఈ మేరకు ఛత్తీస్గఢ్ జలవనరుల మంత్రి బ్రిజ్మోహన్ అగర్వాల్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రాజెక్టుల అనుమతులపై సమావేశంలో చర్చించిన కమిటీ ఇందుకు అవసరమైన నిధులు, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారు. సమావేశంలో తెలంగాణ తరపున పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేసే ప్రాజెక్టుల విషయంలో నిబంధనలు సరళతరం చేయాలని కేంద్రాన్ని కోరారు. ఏకగవాక్ష విధానం ద్వారా నీటిపారుదల ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు. Because the Prime Minister has given us target to create irrigation potential, 8 million hectare irrigation potential I have to create before 2020. So Harish Rao, Girish Mahajan and Brajmohan Agrawal, these ministers are the members of the task force and we are shortlisting the project and we have decided to create new irrigation potential through the projects and timely completion of the projects. కొన్ని రాష్ట్రాల్లో అప్పుడు ఏఐబిపి 25% మాత్రమే ఉంది. దానికి యథావిధిగా 25% పెడితే నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియాలో, డ్రాట్ ప్రోన్ ఏరియాలో ఈ యొక్క ఫండింగ్ ను పెంచాలని చెప్పి మేము కోరడం జరిగింది. కేంద్రం నుంచి గ్రాంట్ రావడంతో పాటు ఇంకా అదనపు డబ్బు ఏదైతే అవసరం ఉందో నాబార్డ్ నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యారంటీతో రాష్ట్రాలకు అప్పు ఇప్పించడం వచ్చే మీటింగ్ లో ఫైనల్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆదివారం జరగనున్న వరంగల్, ఖమ్మం నగరపాలక సంస్థల ఎన్నికలు సహా అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల పోలింగుకు తెలంగాణ ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఈవీఎంలను పంపిణీ చేసిన అధికారులు దేశంలోనే తొలిసారిగా ఖమ్మంలో చేపట్టిన ఓటరు రసీదు విధానాన్ని సిబ్బందికి వివరించారు. వరంగల్లోని 660 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 4500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఖమ్మంలోని మొత్తం 50 డివిజన్లలో 265 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న అక్కసుతో ఒక యువకుడు ఇంటర్మీడియట్ యువతి ప్రాణం తీశాడు. ఏలూరు మండలం చాటపర్రు గ్రామానికి చెందిన యువతిపై అదే గ్రామానికి చెందిన యువకుడు మరికొందరు ఆకతాయిలతో కలిసి ఆమె ఇంట్లోనే కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాల పాలైన యువతిని పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఏడాదిగా వేధింపులకు గురి చేస్తున్న బాధితురాలు భయంతో ఇంటి దగ్గర చెప్పలేదని, చివరకు విషయం తెలిసేసరికి తమ కూతురు తమకు దక్కకుండా పోయిందని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతిపై దాడికి పాల్పడిన నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కనపడితే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకుంటున్నది, నర్స్ చదువుకుంటానని బైపీసీ తీసుకుని చదువుకుంటున్నాయా. 1 సంవత్సరం శాస్త్రం ఇచ్చారయ్యా.
ఉన్న సంవత్సరం తెలిసిపోయింది. చెప్పలే అమ్మ మేము ఉన్నాం చెప్పలేదంటే డాడీ మేము చంపేస్తారన్నారు. వివాహితతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడిపై బంజారాహిల్స్ పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. 2 రోజుల కిందట బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ఒంటరిగా వెళ్తున్న మహిళ ఫాతిమా బేగంను వెంబడించి కారులోకి లాగే ప్రయత్నం చేశారన్న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు సుశీల్కు నోటీసులు ఇచ్చారు. పరారీలో ఉన్న సుశీల్ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తోన్న పోలీసులు నిందితుడిని అప్పగించాలంటూ మంత్రి కిషోర్ బాబుతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు ఇందులో తన ప్రమేయం లేదని, తాము మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించలేదని సామాజిక అనుసంధాన వేదిక ఫేస్బుక్లో సుశీల్ రాశారు. మొన్న సాయంత్రము 4 o'clock టైంలో ఒక రోడ్ నెంబర్ 13లో లొల్లి అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్లీ మాకున్న బీసీ వాళ్ళు పోయినారు. పోతే ఆడ ఒక వ్యక్తిని కొట్టినారు. 10 మంది కలిసి ఇమీడియట్లీ వాడిని హాస్పిటల్ పంపడం జరిగింది. పంపిన తర్వాత ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏంటంటే ఒక కారులో 2 వ్యక్తులు నేను నడుచుకుంటూ పోతుంటే నా చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేసినారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ ప్రకారం ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ చేసినాము. ఆ స్టేట్మెంట్ రికార్డులో సుశీల్ పేరు కూడా వచ్చింది. ఆయన పేరు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశాము. 354 ఇంక్లూడ్ చేసినాము. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం పోలీసు ట్రై చేస్తుంది. అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసేందుకు హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఈ వేలం ప్రకటన జారీ చేసింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న కొన్ని స్థిరాస్తులను ఈ వేలం వేసేందుకు ఈ ఉత్తర్వులు వెలువరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఫార్మ్స్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన వివిధ స్థిరాస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోగా వీటిని ఈ వేలంలో విక్రయించి బాధితులకు పరిహారం అందించనున్నారు. తొలి దశలో 4 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను 6 లాట్లుగా విభజించి ఈ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇందుకోసం కమిటీ అగ్రిగోల్డ్ ఆక్షన్ అనే వెబ్సైట్ను కూడా ఏర్పాటు చేసింది. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అసెంట్ భూముల క్రయ విక్రయాలు చెల్లవని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జీవో నెంబర్ 41 ప్రకారం అలాంటి భూముల క్రయ విక్రయాలు చేస్తే నేరుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని విజయవాడలో తేల్చి చెప్పారు. 1974 నుంచి అసెంట్ భూములను సాగు చేసుకున్న వారికి రాజధాని ప్రాంతంలో నివాస, వాణిజ్య పద్ధతిలో 550 గజాల చొప్పున స్థలాలు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. 1974 కంటే పూర్వం ఉన్న అసెంట్ భూముల విషయంలో ప్రభుత్వం సరైన సమయంలో స్పందిస్తుందని మంత్రి ప్రకటించారు. జియో నెంబర్ 41 చాలా క్లియర్ గా ఎవరైనా ఒకరికి అసైన్మెంట్ ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ ఇంకొకరు కొంటే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి వస్తుంది. దీన్ని మీరు అందరూ గమనించాలి. దీన్ని అందరూ రకరకాలుగా వక్రీస్తున్నారు. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా ఒకరి ల్యాండ్ ఇంకొకరికి అమ్మితే అది ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి వచ్చేస్తుంది. కొన్న వాళ్ళకి చల్లదు, కొన్న వాళ్ళకి చల్లదు, కొన్న వాళ్ళకి చల్లదు. హస్తకళా ఉత్పత్తుల విక్రయాలను పెంచడమే లక్ష్యంగా ఆన్లైన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్తో గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్లోని గోల్కొండ హస్తకళల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆన్లైన్ వ్యాపారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విక్రయాల వల్ల 1,00,000 మంది కళాకారులకు ప్రయోజనం కలగడం సహా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మంత్రి తెలిపారు. ఉన్న 10 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 1,00,000 మంది కళాకారులు తయారు చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కళాఖండాల్ని ఈ అమెజాన్ సంస్థ ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. 30 కోట్ల రూపాయలు సంవత్సరానికి మార్కెటింగ్ జరుగుతూ ఉంది. 30 కోట్ల రూపాయలు ఈవెన్ 100 కోట్లు కూడా పోవచ్చు. ఈ నెంబర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కూడా ఇది ఈ మార్కెటింగ్ పనికొస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని తెలంగాణ అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరైన ఆయన వ్యవసాయం, దాని అనుబంధ శాఖల పథకాల వివరాలు ప్రజాప్రతినిధులకు కూడా తెలియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు తీరు మార్చుకొని పథకాలు ప్రజలకు చేరేలా చూడాలని ఆదేశించారు. రిజల్ట్ వస్తేనేమో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మన పేపర్ల మీద చెప్పుకొని ఎవరికి ఇస్తున్నామో లిస్ట్ లేకుండా ఎవరికో సర్పంచ్ తెలియదు, అక్కడ ఎంపీ తెలియదు, ఎంపీపీ తెలియదు, జడ్పీ తెలియదు, కరెక్ట్ కాదని నేను పదే చెప్తున్నాను. దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ కళాభవన్లో అఖిల భారత రైతు సంఘం 29వ మహాసభల్లో పాల్గొన్న ఆయన నష్టాల కారణంగా 62% మంది వ్యవసాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి ఎజెండాగా తెరపైకి వస్తున్న రాజకీయ పార్టీలో చిత్తశుద్ధి సంకల్పం ఉంటే వ్యవసాయ సంక్షోభాన్ని అధిగమించవచ్చని సూచించారు.
అంతకుముందు 2 రోజుల పర్యటన కోసం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు తెలంగాణ మంత్రులు అన్సారీకి స్వాగతం పలికారు. రేపు ఆగాఖాన్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న కుతుబ్ షాహీ సమాధుల ఆధునీకరణ పనులను అన్సారీ పరిశీలిస్తారు. భారత్ సహా అమెరికాలోని కొందరు సెనేటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు అమ్మేందుకే అమెరికా ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విక్రయ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఉన్న వివరాల ప్రకారం $700 మిలియన్ ఖర్చు చేసి అమెరికా నుంచి పాక్ 8 F-16 విమానాలు కొనుగోలు చేయనుంది. అమెరికా విదేశీ విధానాలకు అనుగుణంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని దక్షిణాసియాలో వ్యూహాత్మక భాగస్వామి అయిన పాకిస్తాన్కు యుద్ధ విమానాలు విక్రయిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. ఈ యుద్ధ విమానాలు అక్కడ ఉగ్రవాదులపై పోరుకు సహకరిస్తాయని వ్యాఖ్యానించింది. మరోవైపు పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకుంటున్న ఉగ్రమూకలను అంతం చేయడానికే ఈ యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు పాక్ భద్రతా సలహాదారు అజీజ్ తెలిపారు. వాస్తవానికి 18 విమానాలు కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ నిధులు లేక 8 కొనుక్కున్నట్లు అజీజ్ తెలిపారు. అయితే ఈ అమ్మకాలకు సంబంధించి అమెరికాలోని వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. రిపబ్లికన్ సెనేటర్ ర్యాండ్ పౌల్ తనతో కలిసి అందరూ ఒప్పందాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు ఆ మేరకు చట్టసభలో ప్రాతినిధ్యం కల్పించలేకపోతున్నామని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితిలో ఏ మార్పు లేదని ప్రణబ్ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో మహిళా ప్రజాప్రతినిధుల సమావేశ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్లమెంట్లో ఒక సభలో 3/4 మెజారిటీతో మహిళా బిల్లు ఆమోదం పొంది రెండో సభలో ఇప్పటికీ మోక్షం కోసం ఎదురుచూడటం బాధాకరమని ప్రణబ్ వ్యాఖ్యానించారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు తొలి రోజున ఉపరాష్ట్రపతి అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ స్పీకర్ షిరిన్ షర్మన్ చౌదరి ప్రత్యేక అతిథిగా హాజరు కాగా చట్టసభలో మహిళలు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలని సుమిత్రా మహాజన్ సూచించారు. Since the first general election in 1952 till date, we have not been able to ensure the representation of the women, not more than 12%. It's a sad commentary on us. How there can be empowerment without representation? I thank Prime Minister Sri Narendra Modi for immediately after assuming the office picking up a slogan in Indian language, Beti Bachao, Beti Padhao, and his firm commitment to this true empowerment of the Indian women. तो मेरा विश्वास है आपसी अनुभव एवं चर्चा से हम विभिन्न चुनौतियों से सामना करने के कई रास्ते निकाल भी सकते हैं. मेरा अनुभव है कि महिला सांसद तथा विधायक कई दफा वित्तीय विषयों को छोड़कर ये उनसे अपेक्षा भी की जाती है कि वो महिलाओं से जुड़े मुद्दे पर संसद या विधानसभा में वो बोले. महिलाओं के विषय में तो बोलना ही चाहिए, आई एम नॉट सेइंग नो, मगर साथ ही वित्त और देश के सामने खड़े तमाम विषयों में भी समान रुचि दिखाना चाहिए. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.